బలియైన దేవుని గొర్రెపిల్ల విలువైన నీ ప్రేమను వివరించు యేసు విలువైన నీ ప్రేమను వివరించు యేసు ఆనాటి యూదులే నిన్ను చంపినట్టు ఆనాటి యూదులే నిన్ను చంపినట్టు కాదు కాదయ్యో నా పాపరుణమునకే కాదు కాదయ్యో నా పాపరుణమునకే సిలువలో బలియైన దేవుని గొర్రెపిల్ల విలువైన నీ ప్రేమను వివరించు యేసు విలువైన నీ ప్రేమను వివరించు యేసు నా పాప దోషముచే నే సాక్షియుడగనే నా పాప దోషముచే నే సాక్షియుడగనే మరణమై నా కొరకు మరి తిరిగి లేచితివా మరణమై నా కొరకు మరి తిరిగి లేచితివా సిలువలో బలియైన దేవుని గొర్రెపిల్ల విలువైన నీ ప్రేమను వివరించు యేసు విలువైన నీ ప్రేమను వివరించు యేసు పరమునకే తావడిన ప్రియ యేసు రాకడకై పరమునకే తావడిన ప్రియ యేసు రాకడకై పదిలముగా కనిపెట్టి పాడెదను హల్లెలూయా పదిలముగా కనిపెట్టి పాడెదను హల్లెలూయా సిలువలో బలియైన దేవుని గొర్రెపిల్ల విలువైన నీ ప్రేమను వివరించు యేసు విలువైన నీ ప్రేమను వివరించు యేసు. కూర్చుందాం. రండి పరిశుద్ధ గ్రంథం నుంచి మరలా ఒకసారి శిలువలో పలికిన 7 మాటలు క్లుప్తంగా ధ్యానం చేద్దాం. ఒక 2 నిమిషాల్లో క్లుప్తంగా ధ్యానం చేద్దాం. 4వ మాట 5వ మాట ఇలా పిలిస్తేది దాన్ని కంటిన్యూగా చేద్దాం. 7 మాటలు ఒక పావు గంట 5 నిమిషాల్లో మనం ముగించుకుందాం. మొదటి మాట లోకాసు వార్త 23వ అధ్యాయం 24వ వచనం. నేను ఎవరి పేరు చెప్తే వాళ్ళు చదవండి. ఎవరి పేరు చెప్తే వాళ్ళు చదవండి. లోకాసు వార్త 23
34 మొదటి మాట సాగర్ దగ్గరగా చదవండి. ఎవరి పేరు చేస్తే అంత రెడీగా ఉండండి. లోకస్వార్త 34. యేసు యేసు తండ్రి తండ్రి వీరేమి మీరేమి చేయుచున్నారు మీరెరుగరు కనుక వీరిని క్షమించు. మొదటి మాట ఏంటంటే తండ్రి మీరేమి చేయుచున్నారు వీరిని క్షమించు. ఎవరు వాళ్ళు చెప్పండి? ఎవరు వాళ్ళు? దూషించిన వాళ్ళు, కొట్టిన వాళ్ళు, తిట్టిన వాళ్ళు, తర్వాత నెట్టిన వాళ్ళు, గుద్దిన వాళ్ళు, ఉమ్మేసిన వాళ్ళు. ఈరోజు యేసుక్రీస్తు వాళ్ళందరినీ క్షమించారు. తిట్టిన వాళ్ళని, కొట్టిన వాళ్ళని, సిలువేసిన వాళ్ళని, రాళ్ళేసిన వాళ్ళని, ఉద్దిన వాళ్ళని, గుద్దిన వాళ్ళని అందరిని కూడా క్షమించాడు. యేసుక్రీస్తు ఏ విధంగా క్షమించాడు ఈరోజు మనం కూడా ఏం చేయాలి చెప్పండి? మనం కూడా ఏం చేయాలి? క్షమించాలి. మనం కూడా అందరూ కూడా క్షమించాలి. క్షమించే వాళ్ళగా ఉండాలి. రెండవదిగా క్షమాపణ చెప్పే వాళ్ళగా కూడా ఉండాలి. మన తప్పు లేకపోయినా మన గురించి, నా గురించి ఎవరైనా బాధపడ్డారనుకోండి, నా గురించి పలానా వాళ్ళు ఎట్లా చేశారని బాధపడ్డారనుకోండి, వెంటనే క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పే వాళ్ళగా ఉండాలి. రెండవదిగా చెప్పాలని చెప్పాలి. అర్థమైంది? ఎక్కువైపోయింది ఇప్పటికే. రెండవదిగా ఏం చేయాలి? క్షమించే వాళ్ళగా ఉండాలి. యేసుక్రీస్తు శిష్యులాగా మనం ఉండాలి. పౌలు గారు అంటారు కదా, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు చెప్పాలి. పూజ క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు ఏ విధంగా క్షమించాడు మనం కూడా అదే విధంగా క్షమించాలి. మత్తయి సువార్త 5:43 విషయం చదవండి. మైక్ వందలే చదవండి. మైక్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళే చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5:43, 44. మత్తయి సువార్త 5:43, 44. సాగర్ నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులు అయినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి వరకు ప్రార్థన చేయండి. మిమ్మల్ని హింసించే వారి కొరకు మీ శత్రువులను ప్రేమించండి. మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. అదే ఎవరి మనసు అంటే క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు. ఈరోజు నువ్వు నేను కూడా కలిగి ఉండాలి. ఈ మధ్యనే చెప్పదనుకున్నా చెబుతున్నా. నేను ఒక అమ్మాయి నుంచి నా దగ్గర చదువుకున్న అమ్మాయిని ఒక మాట అన్నా, పొరపాటున అన్నా. ఏదో సరదాగా నా దగ్గర చదువుకుంది. నేను బాగా ఫీల్ అయిపోయింది. తర్వాత మా అమ్మాయి చెప్పింది, డాడీ నువ్వు ఎందుకు అన్నా అంటాను. వెంటనే మనశ్శాంతి లేదు. అరే ఏంటి సంగతి ఏంటి? అరే నేను ఎంత తొందరపాటు మాట అన్నానా అని అమ్మంటే వాళ్ళకి ఫోన్ చేసి, వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి నన్ను క్షమించని చెప్పాను. ఇంత చెప్పి ఒకటే మాట, నేను ఆ మాట అనకూడదు, నన్ను క్షమించు, తగ్గించుకున్నాను అంతే. మిగిలిన సమయం తర్వాత కదంతా పక్కన పెట్టాను. వెంటనే ఫోన్ చేసి చెప్పేదాకా నా మనసులో లేదా అసలు. అందరేమో ఒకరోజు తెలిసిందేమో ఇంకొక రోజు, అప్పుడు దాకా నేను అసలుకి దాని గురించి ఆలోచించాలా. వెంటనే గుర్తొచ్చింది, వెంటనే క్షమాపణ అడిగి. ఈరోజు క్షమాపణ అడిగే వాళ్ళంగా ఉండాలి. తర్వాత రెండోది క్షమించే వాళ్ళగా కూడా ఉండాలి. అదే యేసుక్రీస్తు నేర్పాడు మనం. తండ్రి మీరేమి చేస్తున్నారు వీరికి తెలియదు, మీరేమి చేస్తున్నారు వీరికి తెలియదు. కాబట్టి వీరిని క్షమించాలి. మొదటి మాట ఈ రెండు నేర్చుకోవాలి. మొదటి మాట నుంచి రెండో మాట లోకస్వార్త 23:43 నాగమణి సిస్టర్ చదివింది. లోకస్వార్త 23:43 మైక్ తీసుకుంటారు. అందుకు ఆయన వారితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. ముందు ధ్యానించి మళ్ళీ ఒకసారి మనం ధ్యానిస్తూ ఉంటున్న సమయం ఉంది కాబట్టి, అందుకు ఆయన నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. ఒకప్పుడు ఎవరు ఈ మాట అనిపించుకున్నారు చెప్పండి? ఈ మాట అనిపించుకునేవారు రెండవ తండ్రి నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు, నీతో కూడా నన్ను పరలోకంలో ఉంచు అని అడిగితే వెంటనే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఒకప్పుడు ఈ దొంగ కూడా తిట్టినాడే చెప్పండి. రెండో దొంగ కూడా, మొదటి దొంగే కాదు, రెండో దొంగ కూడా తిట్టినట్టుంది బైబిల్లో. చదవండి మత్తయి సువార్త 27:44 మైక్ వందలే చదవండి. ఏ వచ్చిన
దగ్గర ఆ వచ్చిన మైకొండోలే చదవండి. మత్తయి సువార్త 27:44. మత్తయి సువార్త 27:44 చివరిలో ఉంటుంది అన్నమాట. 29వ పేజీలో మత్తయి సువార్త 27:44. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే నిందించి ఎట్లా 39-40 వచనాల్లో ఉంటుంది. అయ్యా 3 రోజుల్లో దేవాలయాన్ని పడగొట్టి నిలబడతా ఉన్నావు కదా, నిన్ను నీవే రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. అందరూ గేలి చేశారు. చనిపోయి 3 రోజుల్లో దేవాలయాన్ని కడతా ఉన్నావు కదా, కట్టు లే, అసలు ముందు నువ్వు రక్షించుకో. ఆ శిలువ రేప నుంచి, ఆ శిలువ శ్రమ నుంచి దిగిరా, నువ్వే దేవుడు అయితే దిగిరా. అప్పుడప్పుడు మనం కూడా అంటాం, అయ్యా నువ్వు దేవుడు అయితే నాకు వివాహాలు తగ్గి, అయ్యా నీ దేవుడు అయితే నాకు ఉద్యోగాలు వచ్చినట్టు చేయి. దేవుడు అయితే అని అంటాం. తప్పి మాట ఈ మాట అంటే మనం నిందించే వాళ్ళగా ఉంటాం. మనం ఇక్కడ రెండో దొంగ మొదటి దొంగ బందిపోటు దొంగలు అంట. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలు ఆ మాట అన్నారు. ఏమనంటే నువ్వు కూడా దేవుడు అయితే రక్షించు, మమ్మల్ని రక్షించు, నిన్ను రక్షించుకో. చివరికి అర్థమైంది. ఆ రెండో దొంగకి అర్థమైంది. ఎప్పుడు అర్థమైందంటే ఎవరైతే యేసుక్రీస్తుని పొడిచారో, గుద్దారో, ఎవరైతే ఏడుపెట్టి పొడిచారో, యేసుక్రీస్తు మొదటి మాట పక్కనే ఉన్నాడు, పక్కనే ఉండి సిలువలో ఉండి చూస్తున్నాడు. ఏమన్నాడు ఫస్ట్ మాట? తండ్రి మీరేం చేయించున్నారు, మీరు ఎరగరు, క్షమించుకొని ఒక్క మాట వాళ్ళతో అన్నాడు. వెంటనే ఈ దొంగకు అర్థమైపోయింది. ఒక దొంగకి ఏం అర్థం కావాలా, రెండో దొంగకు అర్థమైంది. అయ్యో ఇంత గొప్ప దేవుడా, ఇంత క్షమించే దేవుడా, అరే నేనే పొరపాటు పడ్డా అని. అయ్యా మాకు న్యాయమే, నేను చేసే పనులకు మాకు న్యాయమే. మాత్రం ఏ శిక్ష చేయాల, ఏ తప్పు చేయాల, ఏ మాట మాట్లాడాల, ఒక్క మాట యేసుక్రీస్తు పలికిన ఒక్క మాట ఆ దొంగని రక్షించు. ఆ శిలువ వేయబడిందని, నరకంలోకి పోయేదని, అగ్నిగుండంలోకి పోయేదని, పరలోకంలోకి చేర్చింది ఆ ఒక్క మాటే. ఈరోజు వ్యభిచారి దొంగలు, జ్ఞానస్తులు ఎంతమంది ఒక్క మాట, ఒక కరపత్రం స్వార్థ ద్వారా ఒక్క మాట వింటే చాలు రక్షింపబడుతున్నారు. ఒక్క మాటే మన హృదయంలోకి వచ్చుకొని పోతుంది. గంటల ప్రసంగాలు అయితే అవన్నీ మనం వినగానే ఒక్క మాట ద్వారా గుర్తించబడతా ఉంటాం, ఒక్క మాట ద్వారా హెచ్చరించబడతా ఉంటాం. ఒక్క మాట ఆ దొంగనే సరి చేసింది. నేడు నీవు నాతో కూడా పరదేశంలో చక్కటి మాట. ఈరోజు నువ్వు నేను కూడా ఎప్పుడైతే దేవుని గురించి తెలుసుకుంటామో, దేవుని గురించి తెలుసుకొని దేవుణ్ణి ఆచరిస్తామో, మనం కూడా పరదేశంలో ఉంటాం. తర్వాత పరలోకంలోకి వెళ్తాం. 3వ మాట చూద్దామండి. 3వ మాట యోహాను సువార్త 19:26 మైకు. యోహాను సువార్త 19:26. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యును దగ్గర నిల్చున్నట్టు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పిన తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఇదిగో నీ కుమారుడు. తల్లితోనేమో నీ కుమారుడు అన్నాడు. తర్వాత కుమారుడితోనేమో ఇదిగో నీ తల్లి. ఎందుకని చెప్పండి. నాకు చెప్పుకున్నాము, ప్రజలు చెప్పారు. ఎందుకనంటే నిజంగా కుమారుడు కాదు యోహాను. మరి యేసుక్రీస్తు కుమారుడుగా ఉన్నాడు కాబట్టి, తల్లికి లోబడాలి కాబట్టి, తల్లిదండ్రులను సన్మానించాలి కాబట్టి, ఆజ్ఞ ఉంది కాబట్టి, అయ్యో నేను చనిపోతే మరి నా తల్లి పరిస్థితి ఏంటి? యేసుక్రీస్తు కాకుండా ఇంకా అక్కలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, అన్నలు ఉన్నారు, యేసుక్రీస్తుకి సహోదరులు కూడా ఉన్నారు. ఆ సహోదరులు యేసుక్రీస్తు దగ్గరకు రానిచ్చే వాళ్ళు కాదు, యేసుక్రీస్తుతో మాట్లాడే వాళ్ళు కాదు, సొంత అన్నయ్య లేకపోతే సొంత తమ్ముడే దగ్గరకు రానిచ్చాలి. నువ్వు ఎక్కడ మాకు అడిపో, మా దగ్గర మాకు, నువ్వుంటే మమ్మల్ని కూడా తిడతారు. ఇంట్లో కూడా వండించే వాళ్ళు కాదు. చరిత్ర చెబుతుంది యేసుక్రీస్తు సహోదరులు యేసుక్రీస్తు నమ్మలేదని చెప్తారు. మరి ఆ తల్లి ఏమో యేసుక్రీస్తుని సిలువ వేస్తుంటే, మరి కన్న తల్లి కదా, ఆపట్టుకోలేక అయ్యో ఏడ్చుకుంటూ సిలువ వస్తుంటే ఆ కుమారులు ఒక ఆయన చెప్తున్నాడు, చదివే నేను ఆ కుమారులు అన్నారంట, మిగిలిన వాళ్ళు అన్నారంటగో వాడిని సిలువ వేస్తున్నారు, నువ్వు వాటి పోయినవంటే వాళ్ళ ఇంటికి రాని నేను. ఆ కుమారులు ఇంకా మిగిలిన కుమారులు మరియమ్మకి యేసుక్రీస్తు కాకుండా ఇంతమంది పుట్టారు. అక్కడ ఒక మాట చదువుతారండి, ముందు చదివిన తర్వాత వివరిస్తా. మార్కు సువార్త 6:3-4 మైకున్న వాళ్ళు చదవండి. మార్కు సువార్త 6 మార్కు సువార్త
6వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. ఇతడు ఇతడు మరియ కుమారుడు కాడా? మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అను వారి సహోదరులకు వడ్లవాడు వడ్లవాడు కాడా? ఇతని సహోదరి వాళ్ళందరూ మనతో ఉన్నారు కాదా? అంటే యేసుక్రీస్తుకి అక్కడ సహోదరులు ఉన్నారు, సహోదరులు కూడా ఉన్నారు. ఆ సహోదరులు యేసుక్రీస్తుని రానిలా. యోహాను సువార్త 7వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 7:2. యోహాను సువార్త 7:2. యూదుల పర్ణశాల పండుగ సమీపించిన కనుక ఆయన సహోదరులు ఆయన చూచి నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూసినట్లు ఈ స్థలం విడిచి యోధులకు వెళ్ళు సహోదరులు అంటున్నారు. అంటే అన్నల తమ్ముళ్ళు అక్కడ చెల్లెలు ఉన్నాయి. ఇక్కడ ఉండమాకపో, ఒక మాట చెప్పాలంటే నువ్వు ఇక్కడ ఉండమాకపో, నువ్వంటే నీ మాట్లాడిన వాళ్ళ దగ్గర చెప్పుకోపో, ఇంట్లో చెల్లబట్టారు. ఆ తల్లిని కూడా సిలువ వేస్తుంటే అక్కడికి పోతుంటే తల్లితో కూడా అన్నారు, అమ్మా ఇగో ఏం కావాలో ఆయన కావాలో తీర్చు. ఇగో నువ్వు సిలువ దగ్గరికి పోయా ఉంటే మళ్ళీ మా దగ్గరికి రాకల్లా, మా ఇంటికి రాకల్లా, నేను చూడు. చరిత్ర చెప్తుంది మాట, చరిత్ర చెప్తుంది. అందుకనే యేసుక్రీస్తు ఆలోచించాడు, అయ్యో నా తల్లి నా కొరకు వచ్చింది, మళ్ళీ వెనకపోతే వాళ్ళు రాలేదే. అటువంటి పరిస్థితుల్లో తన తల్లి బాధ్యతని నెరవేర్చాలని, తన తల్లి యొక్క బాధ్యతను నెరవేర్చాలని శిష్యుడికి అప్పచెప్పాడు. తను ప్రేమించిన శిష్యుడు. ఇదిగో నీ కుమారుడు, ఇక వాళ్ళతో సంబంధం లేదు నీకు. ఈరోజు ఎంతమంది కుమారులు లేరు, ఎంతమంది కుమార్తెలు లేరు. తల్లిదండ్రులు పట్టించుకోకుండా తల్లిదండ్రులని ఆస్తులు కావాలి, తల్లిదండ్రుల పొలాలు కావాలి, తల్లిదండ్రులు ఇల్లు కావాలి, కానీ తల్లికి తండ్రికి అన్నం పెట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో. కానీ బాధ్యత ఈరోజు మనందరం కూడా యేసుక్రీస్తు లాగా తల్లి బాధ్యతని, తండ్రి బాధ్యతని తీసుకోవాలని ఈ మాట రాయబడింది అక్కడ. ఇదిగో నీ కుమారుడికి అప్పచెప్పాడు, అయ్యా నీ తల్లిదిగో ఇక్కడ చదివే చూసుకోవాలి యోహానుతో. ఈరోజు నిజంగా ఈ మాట అందరికీ పురుగొల్పబడే మాట. యేసుక్రీస్తు చేసినట్టే మనం కూడా చేయాలి. యేసుక్రీస్తు 7 మాటలు కూడా ఆ 7 మాటలు ఏ విధంగా పలికాడు వాటి ప్రకారం జీవించాలని చెప్పడం జరిగింది. అందరూ కూడా తల్లిదండ్రులు గౌరవించాలి. తల్లిదండ్రులతో పాటు ఇంకో తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అత్తమామలు కూడా గౌరవించాలి. అత్తలు గౌరవించు, మామను గౌరవించు, తల్లిని గౌరవించు, తండ్రిని గౌరవించు, కుమారులను గౌరవించు, కోడలను గౌరవించు, కూతురుని గౌరవించు, అల్లులను కూడా గౌరవించు. అందరూ సొంతలే. అల్లుడైనా కొడుకే, కోడలైనా కూతురే. గుర్తుపెట్టుకోవాలి మాట. అత్తైనా తల్లే. జాగ్రత్త. యేసుక్రీస్తు విషయాల్లో దేవుడు మాట పలికిన మాటలు మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ అర్థాలు ఉన్నాయి. ఈ ఆత్మీయ అర్థం తల్లిదండ్రుల్ని సన్మానించు, ఆజ్ఞ పాటించాడు యేసుక్రీస్తు. చనిపోయే ముందు కూడా ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞలు పాటించాడు. అది గొప్ప సార్. 4వ విషయం చూద్దారండి. మత్తయి సువార్త 27:46 4వ మాట. మత్తయి సువార్త 27:46. మత్తయి సువార్త 27:46. ఇంచుమించు 3 గంటలప్పుడు ఇంకొక పుష్ప మత్తయి సువార్త 27:46. ఇంచుమించు 7 గంటలకు ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ లామా సబక్తాని దగ్గరగా గాలి వేసింది. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి గొప్ప మాట. యేసుక్రీస్తు పలికిన మాట ఏలీ లామా సబక్తాని. నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచావు? చెప్పండి. దేవుడు ఎందుకు చెయ్యి విడిచాడు యేసుక్రీస్తుని? ఎందుకు మరణానికి అప్పచెప్పాడు? చెప్పండి. ఎవరు చెబుతారు? ఏం చెబుతారు? ఎవరి కోసం? మన కొరకే. యేసుక్రీస్తు చెయ్యి వదిలిపెట్టాడు, మన చెయ్యి పట్టుకున్నాడు. యేసుక్రీస్తు చెయ్యి వదిలిపెట్టాడు, మన చెయ్యి పట్టుకున్నాడు. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేస్తాడు ఎట్లాగూ. ఈరోజు మనం చెయ్యి పట్టుకోకపోతే మనం మరణిస్తాం, కానీ తిరిగి లేవలేము. అందుకే ఏలీ లామా సబక్తాని. మనం చెయ్యి మనల్ని రక్షించడానికి, మనల్ని నరకం నుంచి తప్పించడానికి, మనల్ని పరలోకంలో చేర్చడానికి యేసుక్రీస్తు చెయ్యి ఒక్క నిమిషం చేయబడటానికి 1 నిమిషం కూడా పడదు, 1 సెకండ్. అందుకని ఒక మాట ఉంటుంది. యెషయా 54:7 చదవండి. యెషయా 54:7 పుష్ప చదవాలి. పేజీ 415. యెషయా
54:7 నిమిషం మాత్రము నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించిన ముందుగానే రాయబడింది ఈ మాట. నిమిషం మాత్రం నిన్ను విసర్జించా. ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి రాయబడింది. దేవుడు తన చేతిని పట్టుకున్నప్పుడు దాకా విడిచిపెట్టాడు. ఎందుకంటే మానవాళి, ప్రపంచ మానవాళి అందరూ కూడా రక్షణ పొందాలని పరలోకంలో చేర్చబడాలని. కీర్తనలు 88:14 కూడా ఒక మాట చదువుకుందాం. కీర్తనలు 88:14. కీర్తనలు 88:14. యెహోవా, నీవు నన్ను విడిచివేయలా, నీవు నన్ను విడిచివేయలా, నీ ముఖము నాకు చాటు చాటు చేయుట. వేళ. చూడండి, ముందుగా రాయబడ్డ ఈ మాటలు. అయ్యా, ఒకనొక రోజు నువ్వు నన్ను విడుస్తావు. ఎందుకు విడుస్తున్నావు? ఎందుకు ముఖాన్ని చాటు చేస్తున్నావు? ఎందుకు విడుస్తున్నాడంటే నిన్ను నన్ను పరలోకానికి చేర్చడానికి. నిన్ను నన్ను ఆ చేయి విడిస్తే కానీ ఆ చేయితో మనం పట్టుకుంటాడు. వీడు విడవకపోతే మనం పట్టుకోవడానికి వీల్లేదు. ఆ చెయ్యి విడిచిపెట్టాడు, ఆ చేతితో నిన్ను నన్ను కూడా పట్టుకున్నాడు. అందుకే ఆత్మీయార్థంగా దేవుడు ఒక నిమిషంలో కొంత భాగాన్ని చేయి విడిచి నిన్ను పట్టుకోవడం జరిగింది. అందుకే ఈ మాట చెప్పడం జరిగింది. 5వ మాట చూద్దారండి. యోహాను సువార్త 19:28. యోహాను సువార్త 19:28. ఈసారి రమేష్ చదువు. రిఫరెన్స్ చేయాలి స్పీడ్గా. అటు తర్వాత సమస్తము అప్పటికి సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను భక్తి కొనుచున్నాను. లేఖనము నెరవేరినట్లు తప్పుకొని కొద్దిగా మంచిగా దానికి కొద్దిగా ఎక్కువసేపు బతుకుతామని కాదు, దప్పికి తీసుకొని ఇంకొద్దిగా ఎక్కువసేపు బతుకుతామని అని కాదు. అక్కడ తప్పుకొచ్చున్నాను. ఎందుకన్నాడు ఆ మాట? లేఖనము నెరవేరినట్లు. లేఖనము నెరవేరటానికే ఈ మాట. నేను తప్పి ఉంచున్నాను. ఆ రోజు కానా పెళ్లిలో ద్రాక్షరసం అయిపోతే ఆ నీళ్ళని దేనికి మార్చాడు? ద్రాక్షరసంగా మార్చాడు. 3 సందర్భాల్లో యేసుక్రీస్తు తప్పుకొచ్చున్నాడనే మాటలు రాయబడ్డాయి బైబిల్లో. 3 సందర్భాల్లో. ఒకటేమో ఇక్కడ ఈ సందర్భంలో శిలువలో ఉన్నప్పుడు, ఇంకొకసారేమో సమరయ స్త్రీ, యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ దగ్గర కూడా ఏమన్నాడు? నేను తప్పుకొచ్చున్నాను అంటాడు. ఏ దప్పిక? మామూలు దప్పిక కాదు, ఆత్మల దప్పిక. నువ్వు రక్షించబడకపోతే ఆయనకు దప్పికైంది. నువ్వు బాప్తిసం తీసుకోకపోతే ఆయనకు దప్పికైంది. గుర్తుపెట్టుకోవాలి. ఆత్మల దప్పిక, ఆత్మల దాహం. ఏం జరిగింది అక్కడ? సమరయ స్త్రీ తెచ్చింది, అందరూ తెచ్చింది, ఊళ్ళో అందరూ తెచ్చింది, కొండ విడిచిపెట్టింది, పైన అందరూ తెచ్చింది, స్వార్థ ప్రకటించింది. ఆత్మల దప్పిక తీరింది అక్కడ. యేసుక్రీస్తు దప్పిక. మీరు దేని గుర్తంటే దేవుని వాక్యాన్ని గుర్తు. మత్తయి సువార్త 25వ అధ్యాయం కూడా ఇంకోసారి రాయబడి ఉంటుంది అన్నమాట. చదవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచనం. మత్తయి సువార్త 25:35. రమేష్ 25:35. 26 పేజీలో. నేను ఆకలి పట్టిని మీరు నాకు భోజనం పెట్టింది, తప్పికొంటిని నాకు దాహం ఇచ్చింది, అక్కడ 3 సందర్భాలు. నేను తప్పుకున్నా, నేను ఆకలి కొన్నా, సమరయ స్త్రీ దగ్గర నాకు నీళ్ళు ఇయ్యి. ఆత్మల దప్పిక. యేసుక్రీస్తు ఇక్కడ రాయబడి ఉన్నది. వచ్చిన మొత్తం చదువుకుంటే ఎవరైతే దేవుని బిడ్డలను ఆదరిస్తారో, ఎవరైతే దేవుని బిడ్డలు ఆకలి తీరుస్తారో వాళ్ళు దేవుడికి ఆకలి తీర్చినట్టు. చెప్పండి, ఎవరికి ఆకలి తీర్చినట్టు? ఎవరైతే ఆకలితో వాళ్ళకి అన్నం పెట్టారనుకోండి, వాళ్ళకి అన్నం పెట్టాడు, దేవుడికి పెట్టినట్టు. ఎవరైతే దాహంతో వాళ్ళకి నీళ్ళు ఇచ్చారనుకోండి, వాళ్ళకి అది ఇచ్చింది, దేవుడికి ఇచ్చినట్టు. ఎవరైతే విశ్వాసం తిట్టారనుకోండి, చెప్పండి, ఇది కూడా చెప్పండి, విశ్వాసం తిట్టారనుకోండి, దేవుడిని తిట్టినాడు. సేవకుల్లో అయితే దూషించారనుకోండి, చెప్పండి, ఎవరు తిట్టాడు? దేవుని దూషించాడు. ఇవన్నీ మనం ఆత్మీయ అర్థాలు మనం నేర్చుకోవాలి. ఆయన తప్పుకుంటే ఆయన తప్పికను తీర్చాలి, ఆత్మల దాహాన్ని తీర్చాలి, ఆకలిని తీర్చాలి. ఈరోజు నువ్వు నేను ఎంతమందికి ఆయన ఆకలి తీరుస్తున్నావు, ఎంత నూతన ఆత్మను తీసుకుని వస్తున్నావు. ఆయన తప్పుకుంటుంటే నువ్వే సరిగా ఉండట్లా, సరిగా నువ్వే దేవుని మీద సరిగా రావట్లా, ఇంకా వేరే వాళ్ళని ఎట్లా చేస్తావు?
చివరిగా ఈ సందర్భంలో కూడా సిలువలో కూడా నేను తప్పుకుంటున్నాను. వాళ్ళు ఏం చేశారు? మంచిగా ఇచ్చారా? చేదు చెరక, చేదు కీర్తనలు 69 ఎన్నో మాట మనం చూసుకునేది ఇప్పుడు 5 మాట 69 చదవండి. 3వ వచనం నేను మొరపెట్టిన చేత చూద్దాం. కీర్తనలు 69 నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను, నా గొంతుగా ఎండిపోయింది. నా గొంతుగా ఎండిపోయింది. దేవుని గొంతుకంట ఎండిపోయిందంట. ఎందుకు నువ్వు మందిరానికి సరిగ్గా రావట్లా? నీ కుటుంబం సరిగ్గా రావట్లా? నీ బంధువులు రావట్లా? నీ పక్కన రావట్లా? కొత్త ఆత్మలు తీసుకుని రావట్లా? దేవుని గొంతుగా ఎండగొట్టే వాళ్ళగా ఉంటున్నాము. దేవుని ఆత్మలు తెరచలేకపోతున్నాం. దేవుని తప్పికే తెరచలేకపోతున్నాం. ఆత్మీయంగా ఆయన తప్పుకుంటున్నాడు. కారణం ఏంటంటే మన గురించి 6వ మాట కూడా చూద్దామండి. యోహాను సువార్త 19:30. చాలా సమయం ఉంది కానీ క్లుప్తంగా వివరించుకోండి. 19:30. ఇంకెవరు చదువుతారు? అనగా 200 చదివేవాళ్ళు ఇంకా ఎవరైనా అనుకోండి. యవనస్తులు వ్యవసాయం యోహాను సువార్త 19 మైకి తీసుకో. యోహాను సువార్త 19:30. యేసు ఆచరణ పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వచ్చి ఆత్మను యేసు చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని ఆత్మనే అప్పచెప్పాడు. బ్రతుకున్నప్పుడే నీ ఆత్మని నా ఆత్మని దేవుడికి అప్పచెప్పే వాళ్ళగా ఉన్నాను మనం. మన ఆత్మని బ్రతుకున్నప్పుడే దేవుడికి అప్పచెప్పాలి. యవనంలో ఉన్నప్పుడే, యవనస్తురాలుగా ఉన్నప్పుడే, ఎప్పుడు ముసలప్పుడు చచ్చిపోయే పరిస్థితుల్లో నేను దేవుని నమ్మకుండా బాప్తిస్మే నాకు అది కాదు కావచ్చు. బ్రతుకున్నప్పుడే ఇక్కడ చూస్తే సమాప్తమైనది. ఏం సమాప్తమైంది? తండ్రి తనకిచ్చిన పని నాకు స్మరణ సృష్టి చెప్పి నశించిపోయిన వాళ్ళని వెనక రక్షించే పని సమాప్తమైపోయింది. పాపల్ని క్షమించే పని సమాప్తమైపోయింది. రోగుల్ని స్వస్థపరిచే పని సమాప్తమైపోయింది. తర్వాత సమాధానాన్ని, శాంతిని ఈ లోకంలో ఇవ్వడం పని సమాప్తమైపోయింది. ఎన్నో సమాప్తమైంది. దేవుడు చేసే పనులన్నీ కూడా సమాప్తం. అందరికీ రక్షణ ఇచ్చే పని సమాప్తమైపోయింది. అందరినీ పరలోక రాజ్యానికి చేర్చే భాగ్యాన్ని, ఆ పని సమాప్తమైపోయింది. అన్ని పనులు కూడా సమాప్తమైపోయాయి. చివరికి ప్రాణం పెట్టే పని కూడా చెప్పండి ఏమైపోయింది? ప్రాణం పెట్టే పని కూడా సమాప్తమైపోయింది. ప్రాణం కూడా అర్పించేది, ప్రాణం పెట్టే పని కూడా సమాప్తమైపోయింది. సంపూర్ణతలోకి వచ్చాడు. రాత్రి మనం చెప్పుకున్నాం గుడిలో మనం ఎట్లా ఉండాలి? అప్పుడు దేని వరకు ప్రయాసపడాలి? సంపూర్ణంగా ఉండటానికి ప్రయాసపడాలి. సంపూర్ణతలోకి రావాలి. సంపూర్ణతలోకి వచ్చిన తర్వాత అన్ని పనులు కూడా సమాప్తమవుతుంది. ధర్మశాస్త్రపు గోడని బద్దలు గొడవ అనే పని సమాప్తమైపోయింది. అంతకుముందు ధర్మశాస్త్రం ప్రకారం మందిరానికి రాకపోతే సంపాలి, విశ్రాంతి దినాన్ని ఆచరించకపోతే సంపాలి, విశ్రాంతి దినాన్ని ఏదైనా పలికిపోతే వాళ్ళని రాళ్ళు పెట్టుకుంటే సంపాలి, ఆజ్ఞలు మీరితే వెలేయాలి. ధర్మశాస్త్రపు గోడ అది కూడా సమాప్తం. ఆ గోడని విరిచాడు, ధర్మశాస్త్రాన్ని విరిచాడు. ధర్మశాస్త్రంతో పర్లేదు. ఇప్పుడు ధర్మశాస్త్రం అక్కర్లా. ఇప్పుడు నూతన నిబంధన గాంధీ పత్రికలో ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఈ మాట సమయం లేదు కానీ చివరిగా ఎక్కువ మాట చూసుకున్నాం. 7వ మాట లోక సువార్త 23:44. కేశే లోక సువార్త 23:44. అప్పుడు 46 లోక సువార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. తండ్రి నీ చేతికి నా ఆత్మను. చివరి మాట యేసుక్రీస్తు పలికిన మాట, చివరి మాట. ఈ రోజుల్లో చనిపోతే ఏం చేస్తాం మనం? చెప్పడాక ఏం చేస్తాం? చనిపోతే మాస్టర్ గారు అందరూ వస్తారు, మట్టి దాంట్లో వేసి, తండ్రి ఈ ఆత్మని, ఈ శరీరాన్ని నీ దగ్గర తీసుకో, ఈ ఆత్మని నీ దగ్గర తీసుకొని అప్పుడు చేద్దాం. ఇక మట్టిగా ఆత్మకి ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి అప్పుడు చేద్దాం. అప్పుడు కాదు అప్పు చెప్పేది. అసలు ఆ మాట అనకూడదు. ఇదేదో ఆశయం అయిపోయింది సేవకులకి, పాస్టర్లు కూడా. అప్పుడు కాదు అప్పు చెప్పేది. బ్రతుకున్నప్పుడే ఆత్మని దేవుడికి అప్పు చెప్పే వాళ్ళగా ఉండాలి. చనిపోయినప్పుడు
వాడు తాగుతులు తిరుగుతులు ఎన్నో అలవాట్లు అయినా చచ్చిపోయినప్పుడు ఏం ప్రార్థన చేస్తారు చెప్పండి? ఏం ప్రార్థన చేస్తారు? అయ్యా ఈ ఆత్మ నువ్వు చేసుకో అంటారు. చేసుకుంటాడు దేవుడు? యేసుక్రీస్తు మనకు మాదిరిగా ఉన్నాడు. తండ్రి ఈ ఆత్మను చేర్చుకో. నాకు వచనం చదివింది సిస్టర్ 1 Peter 4:19. బ్రతుకున్నప్పుడే చదవనమాట. ఎన్నో వచ్చినది 1 Peter 4:19. ముగించుకున్నాడట. ఇంకా వదిలిపెట్టలేదు అనుకోవద్దు. 4:19. కాబట్టి దేవుని ఇష్ట ప్రకారం బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు ఎవరికి అప్పచెప్పాలి? ఎవరికి అప్పచెప్పాలి? మైకొందలు చదవాలి. నమ్మకమైన సృష్టికర్తకు ఆత్మని అప్పచెప్పాలి. సృష్టికర్తకు నీ ఆత్మను అప్పచెప్పావా? సైతానికి అప్పచెప్పావా? ఈ మధ్యాహ్న కాలంలో నీతో ఒక ప్రశ్న, దేవుడు నిన్ను ఒక ప్రశ్న ఇస్తున్నాడు. నీ ఆత్మను ఎవరికి అప్పచెప్తున్నావు? చాలా మంది బంగారం ఇస్తున్నారు దేవుడికి, చాలా మంది వెండిస్తున్నారు, చాలా మంది డబ్బులు ఇస్తున్నారు. పైగానే కావాల్సింది దేవుడికి. ఈరోజు గుండీల్లో కాలువలు పెట్టిలో చూస్తే బంగారాలు వెండులు దోసుకునే ఇచ్చినట్టు అక్రమ సొమ్ము మొత్తం దాంట్లో కొద్దిగా దేవుడికి అర్పించేది కాదు. బంగారం కాదు, వెండి కాదు, డబ్బులు కాదు, లేదా ఇంకేదో కాదు. దేవుడికి కావాల్సిందండి నీ ఆత్మ. నీ ఆత్మ బ్రతుకుండగానే నీ ఆత్మని అప్పచెప్పాలి. ఒక ఆయన రాళ్ళతో పెట్టి కొడుతున్నారు. వెంటనే అయ్యా నా తండ్రి ఆత్మని తీసుకో అన్నాడు. ఎవరైనా చెప్పండి, ఎవరైనా చెప్తారా? వెరీ గుడ్, బాగా చెప్పారు. చదవనమాట అపొస్తలుల కార్యాలు ఒక మాట చదువుకొని ముగించుకుందాం. అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 7వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం ఎన్నో వచ్చిన చూడండి అక్కడ 60. చదవండి. అపొస్తలుల కార్యాలు 7:59 చదవండి అన్నమాట. బైబిల్లో చదవండి. అపొస్తలుల కార్యాలు 7:59. ప్రభువుని గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్తోత్రం పలుకుచుండగా వారు అతన్ని ఎప్పుడు చెప్పిండు? చెప్పండి. బ్రతుకున్నప్పుడు చెప్పిండా? చదివినప్పుడు చెప్పిండా? బ్రతుకున్నప్పుడే అయ్యా ప్రభువా నా ఆత్మను చేర్చుకో. ఎప్పుడైతే ఈ మాట పలికాడో అక్కడ పరలోకంలో యేసుక్రీస్తు ఏం చేశాడు? చెప్పండి. కూర్చున్నాడల్లా లేచాడు, స్వాగతం పలికాడు. రా బిడ్డ రా, ఇదే నీదే పరలోకం రా. ఈరోజు బ్రతుకున్నప్పుడే దేవునికి మన ఆత్మనే అప్పచెప్పే వాళ్ళగా ఉండాలి. విలువైనది అన్నిటికంటే విలువైనది. విలువలు అనుకుంటారు కదా, బంగారం విలువైందని, లేకపోతే భూములు విలువైనని, లేకపోతే బిల్డింగులని, కార్లని, లేకపోతే అయ్యి విలువైనవి అనుకుంటారు కదా. వాటన్నిటికంటే విలువైనది ఆత్మ. నీ ఆత్మే. నిన్ను నువ్వు అప్పచెప్పుకోకుండా ఇంకా నువ్వేమి చేసినా కూడా ఉపయోగం లేదు మిత్రమా, గుర్తుపెట్టుకోవాలి. నీ ఆత్మల దేవుడికి అప్పచెప్పుకోవాలి. 7 మాటలు దేవుడు నీ వినికుడిలో దీవించిన గాక. ఆమె. 2 కళ్ళు మూసుకుందాం. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. 7 మాటల ద్వారా దేవుడు నీతో మాట్లాడాడు, నాతో మాట్లాడాడు.